బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ భేటీలో ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతం కంటే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈనాడు ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రైట్, కేబినెట్ భేటీలో ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 45 ఎజెండాలోని అంశాలపైన చర్చించి ఆమోదం తెలిపింది. ప్రధానంగా వచ్చే నెల 1వ తేదీ నుండి 3,000 రూపాయలు పెన్షన్ అందించేందుకు 2,700 ఉన్నటువంటి పెన్షన్ 750 నుండి 3,000 వరకు కూడా పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలు ఏవైతే డ్వాక్రా మహిళలకు అందించే వైఎస్ఆర్ ఆసరా, 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వయసు ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందించేటువంటి వైఎస్ఆర్ చేయూత, ఈ 2 పథకాల అమలుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించేందుకు అవసరమైనటువంటి ఆమోదం ఈరోజు కేబినెట్ తెలిపింది. దీంతో పాటుగా ఏవైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఓవైపు జగనన్న ఆరోగ్య సురక్ష, మరొకవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ ఆరోగ్య సురక్షలో వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆపరేషన్ చేయించేటువంటి ఫేజ్ 2ని ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైనటువంటి నిర్ణయాలను ఈరోజు కేబినెట్ తీసుకుంది. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించి 4 కారిడార్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి డిపిఆర్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా పలు సంస్థలకి భూముల కేటాయింపులు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల మంజూరులో రిఫార్మ్స్, ఇలాంటి అంశాలన్నింటి కూడా ఆమోదించింది. దీంతో అదేవిధంగా ఈరోజు ఉదయాన్న మరణించినటువంటి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి సంబంధించినటువంటి సంతాపాన్ని కూడా కేబినెట్ తెలిపింది. 2 నిమిషాలు కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా మౌనం పాటించి సంతాపం తెలిపింది. వీటి తర్వాత ముఖ్యంగా ఏదైతే ఎజెండాలో ఉన్న అంశాలన్నీ అయిన తర్వాత రాజకీయ అంశాలపైన కూడా కొంత స్వల్పకాల చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. మంత్రులు వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా పెండింగ్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎన్నికల ప్రస్తావన ఈ సందర్భంగా వచ్చింది. చాలా కీలకమైనటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఎన్నికలు గతంలో మార్చి 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది గత 2019 ఎన్నికలకు సంబంధించి. సో మే 23న ఫలితాలు వచ్చాయి. అయితే ఈసారి అంతకంటే ఒక 20 రోజులు ముందుగా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ అంటే దాదాపుగా ఫిబ్రవరి నెలాఖరులోపే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనమైతే మాత్రం ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఎన్నికలు నిర్వహణకు అవసరమైనటువంటి అన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఒకవైపు పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు కూడా మరింత యాక్టివ్గా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి సమర్థవంతంగా మరింత యాక్టివ్గా పనిచేయండి. రాబోయేటువంటి ప్రధానంగా ప్రజలకు మనం ఏం మంచి చేసాం, అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా బోర్డులు పెట్టి మరి మనం ఆ గ్రామానికి ప్రతి సచివాలయంలో పెట్టి మరి ప్రతి గ్రామానికి సంక్షేమాన్ని అభివృద్ధి అందించినటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటిని ప్రజలకు వివరించండి. సో ప్రతిపక్షాల కంటే కూడా ఎల్లో మీడియా చేసేటువంటి దుష్ప్రచారం ఎక్కువగా ఉంది కాబట్టి ఎల్లో మీడియా, ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, TV5తో కూడినటువంటి ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలోనే ఆ ఎన్నికల షెడ్యూల్ లేదా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో పూర్తి స్థాయిలో మొత్తం అందరినీ కూడా దానికి సమాయత్తపరుస్తున్నటువంటి పరిస్థితుంది. మంత్రులుగా మీరు ఆ బాధ్యత తీసుకొని క్షేత్రస్థాయిలో ఆ జిల్లాల్లో పార్టీ గెలుపుకు సంబంధించినటువంటి బాధ్యతలు మరింత యాక్టివ్గా తీసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు ప్రభుత్వం నుండి ఇప్పటికే అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తి స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఒక 20 రోజుల అది కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే అవసరమైనటువంటి సమయం కంటే ముందుగానే షెడ్యూల్ ఆ ఎన్నికలు నిర్వహించారో ఒక 20 రోజుల ముందు వచ్చింది. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం
లేదా ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందన్న అంశాన్ని ప్రస్తావించారు. సో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆదేశించారు.